హాయ్ అండి, అందరికీ నమస్కారం. మనం గత వీడియోలో చెప్పుకున్నట్టు ఒక చిన్న పాప హత్యకు గురయ్యి బావిలో పడేశారు. సో, అది ఎవరు చేశారు, ఎందుకు చేశారు అనే విషయాలు ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. అంటే అదే గ్రామానికి అంటే నంబాల గ్రామానికి చెందినటువంటి నడిగారపు బాబు అనే వ్యక్తి ఈ దుర్మార్గమైన పని చేశాడని పోలీసుల ఇన్వెస్టిగేషన్‌లో తేలింది. అయితే అది ఎందుకు చేశాడు, ఎలా చేశాడు అనేటి విషయాలు చూసుకున్నట్టయితే, అతనికి పెళ్ళయ్యి గత కొన్ని సంవత్సరాలైతుంది. పెళ్ళైన తర్వాత అదే గ్రామానికి చెందిన ఇంకొక ఆమెతో శారీరక సంబంధం పెట్టుకొని, ఆళ్ళ భార్యను కూడా చంపేశాడని అక్కడి గ్రామస్తులు తెలిపారు. సో, అదే క్రమంలో ఆ విషయం గురించే అదే గ్రామానికి చెందిన ఒక పెద్దావిడ అంటే సుమారు ఒక 70 సంవత్సరాలుంటాయి. ఒక ముసలామె. ఆమెను గూడా చంపేశాడని గ్రామస్తులు చెప్తున్నారు. అతను కొంచెం సైకోలాగా ఉంటాడు అని అందరూ అంటున్నారు. సో, ఈ పాపను ఎందుకు చంపేశాడు అనేటువంటిది మనం చూసుకున్నట్టయితే, సెక్స్‌కి ఎక్కువ బానిసయ్యి ఈ కోరికలు ఎక్కువ ఉండడం వలన ఆడుతూ ఉన్నటువంటి ఈ చిన్న పాపను చూసి 24వ తారీఖున బైక్ మీద తీసుకెళ్ళి పంట పొలంలోకి అంటే నిర్మానుష్యమైన ప్రదేశంలోనికి తీసుకెళ్ళి పాడు చేసి మళ్ళీ ఎక్కడ చెప్తుందో అందరికీ అని భయంతో చంపేసి అక్కడే బావిలో పడేయడం జరిగింది. సో, ఇది అతను కావాలనే చేసిండు. అంటే అతను కామంతో కొట్టుమిట్టాడుతున్నాడు. అతను చేసిన ఈ పనికి గ్రామస్తులంతా చాలా కోపం మీద ఉన్నారు. మాకు అప్పజెప్పండి, మేమే చూసుకుంటాము, లేదంటే ఉరిశిక్ష వేయండి అని అక్కడి ప్రజలు కోరుతున్నారు. సో, ఇది ఏదైతే ఉందో ఇలాంటి సంఘటనే యూపీలో కూడా జరిగింది. ఒక చిన్న పాపని అంటే అక్కడ కూడా సేమ్ 6 సంవత్సరాల పాపని రేప్ చేసి చంపేస్తే అక్కడి యూపీ ప్రభుత్వం ఏం చేసిందో తెలుసా? 24 గంటలు గడవక ముందే ఆ హంతకుడిని పట్టుకొని చంపేసింది. అది గవర్నమెంట్ అంటే. అలా ఉండాలి. ఏదైనా యూపీ ప్రభుత్వం అనేది ఈ విషయంలో మాత్రం మెచ్చుకోవాల్సిందే యూపీ ప్రభుత్వాన్ని. ఎందుకు అంటే కుల మత భేదాలు చూడది. ఎవడు తప్పు చేసినా ఒకటే శిక్ష. అది అమ్మాయిల పైన చేస్తే ఉరి శిక్షే. మహిళా కమిషన్ ఉన్నది. అది ఇప్పటి వరకు కూడా నోరు విప్పడం లేదు ఈ సమస్య పైన. ఎందుకు అంటే ఈ సమస్య ఊరు సమస్య. ఎక్కడనో పల్లెటూరులో జరిగింది. ఎవరు పట్టించుకుంటారో? మళ్ళీ దీని గురించి మాట్లాడే మనుషులు లేరు. అంటే ఈ సమస్య జరిగింది, దీనికి ఏ శిక్ష విధించాలి, ఏ విధంగా కొట్లాడాలి అనేటువంటిది ఎవరికీ తెలియదు. సో, మళ్ళీ పోలీస్ స్టేషన్, కోర్టులు ఇవి తిరిగేంత ఓపిక కూడా లేదు. ఎందుకంటే ఇప్పుడు ఆ ఫ్యామిలీ మొత్తం ఏదైతే చిన్న పసిపాపను ఊహించుకుంటూ వాళ్ళు ఇంకెంత క్షోభ అనుభవిస్తున్నారు. ఇప్పుడు దాన్ని వదిలేసి వీళ్ళు పోలీస్ స్టేషన్, కోర్టుల చుట్టూ తిరగలేరు కదా! సో, అందుకని ఇప్పుడు మన ప్రభుత్వమే చొరవ చూపుకొని, మన ప్రభుత్వమే దాన్ని గమనించి, దానికి తగ్గ చర్యలు గానీ, లేదు అంటే ఆ నీచుడిని శిక్షణ వెయ్యాలి. లేకపోతే ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. సో, ఇలాంటివి జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. జరగకముందే తీసుకుంటేనే జరగాల్సినవి ఆగుతాయి. సో, దయచేసి ప్రభుత్వాన్ని ఒకటే కోరుతా ఉన్నా, ఇలాంటివి జరగకుండా చట్టమైన నియమాలు తీసుకురావాలి. సో, ఇది వేరే రాష్ట్రంలో జరిగితే 24 గంటలలో పట్టుకునుడు డైరెక్ట్ చంపేసారు. అలాంటి ఆర్డర్స్ మన దగ్గర ఎందుకు వస్తలేవు? అంటే ఎక్కడ ఫెయిల్ అవుతుంది మన సిస్టము? అంటే పొలిటికల్ పరంగా ఫెయిల్ అవుతుందా? రాజకీయ పరంగా ఫెయిల్ అవుతుందా? ఈ పోలీసుల పరంగా ఫెయిల్ అవుతుందా? అంటే కాంప్రమైజ్ చేయడానికి వీళ్ళు ట్రై చేస్తున్నారా? ఎక్కడ ఫెయిల్ అవుతుందో ఇంతవరకు తెలియడం లేదు. సో, ఏది ఏమైనా కూడా ఆ చిన్న పాపకి న్యాయం జరగాలి. న్యాయం జరగకపోతే చట్టాలపైన నమ్మకం పోతుంది ప్రజలకు. ఇప్పటికే చాలా వరకు నమ్మకం లేదు. ఎందుకంటే మనం ఇప్పటివరకు తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి చాలా చూస్తూనే ఉన్నాం ఇలాంటి సంఘటనలు. చిన్న పాపల దగ్గర నుండి ముసలి వాళ్ళ వరకు ఎవరిని వదిలిపెట్టట్లేదు కామందులు. ఎక్కడో ఒక్క
ఒక్క దగ్గర జరుగుతానే ఉన్నాయి. ఇలాంటివి జరగకుండా ఉండాలి అంటే, అలాంటి వాళ్ళని అంటే ఈ తప్పు చేసిన వాళ్ళని బహిరంగంగా చంపేయాలి డైరెక్ట్. అలా అయితేనే ఇలాంటివి జరగకుండా మనం ఆపగలుగుతాం. గలిగేంత సత్తా మన దగ్గరుంది. వాళ్ళు ఏం జూసి అసలు ఇప్పుడు అదే చిన్న పాప ఇప్పుడు ఆ చిన్న పాప ఎంత క్షోభ అనుభవించుంటుంది. ఇప్పుడు అతను ఎత్తుకెళ్ళి ఆ పని చేసేటప్పుడు హ్మ్. అదే ప్లేస్‌లో మన వాళ్ళుంటే ఇలాగే ఉంటామా? కనీసం కొట్లాడతాం. తగిన న్యాయం జేసేంత వరకు ఆ ప్రాసెస్‌ని అలాగే కంటిన్యూ జేస్తాం. అలా జరగకూడదు అనే ఈ కఠినమైన చట్టాలు తీసుకురావాలని చెప్తాను. ఎప్పుడైనా మన ప్రభుత్వంలో గానీ, మన న్యాయ వ్యవస్థలో గానీ, ఈరోజు అంటే ఒక కేసు తేలడానికి ఎంత టైం పడుతుందో తెలుసా? ఎన్ని కేసులు పెండింగ్‌లో ఉన్నాయో తెలుసా? ఎందుకు ఇవన్నీ పెండింగ్‌లో ఉన్నాయి? సరైనటువంటి న్యాయమూర్తులు లేరా? లేకుంటే సరైనటువంటి పోలీస్ వ్యవస్థ లేదా? ఇన్వెస్టిగేషన్ చేసి దాని ఆధారాలు చూపించే అంత మన పోలీస్ వ్యవస్థలో లేదా? టెక్నాలజీ పెరుగుతుంది గదా! అంత టెక్నాలజీ పెరిగిన వ్యవస్థలో ఉన్నాం. అయినప్పటికీ గూడా అన్ని కేసులు పెండింగ్‌లో ఉన్నాయి అంటే, మన వ్యవస్థ ఫెయిల్ అయిపోయిందనే అర్థం. సో, ఈ చిన్న పాప ఎలాగైనా తిరిగి రాదు. ఇంకొకటి ఇలాంటి ఘటనలే ఇంకొకటి జరగకుండా తగు చర్యలు తీసుకోవాలి. పోలీసులు గానీ, ప్రభుత్వం గానీ. మొన్న జరిగినటువంటి ఎన్‌కౌంటర్ ఉంది గదా! కానిస్టేబుల్‌ని చంపితే అతను దొరకబట్టి మరీ చంపేశారు. అలాగే ఇది కూడా చెయ్యాలి. వాడు ఆల్రెడీ దొరికేసిండు. అయినా గూడా వాడిని చంపకుండా జైల్లో పెట్టేసి కోర్టుల చుట్టూ దింపుతూ అది కరెక్ట్ గాదు. వానికి కోర్టులు పెట్టే శిక్ష కంటే మనం తీసుకునే నిర్ణయాల శిక్షనే మనకు అమలు జేయాలి. అప్పుడైతేనే ఇలాంటి కామాంధుల కుక్కలకు కొంచెం భయం పుట్టుకొస్తుంది. లేదు అంటే ఏ వ్యవస్థ ఏం చేస్తదిలే, ఎవడేం చేస్తాడులే, మనకెందుకు, మనం చేసే పని చేద్దాము అన్నట్టు వాళ్ళ ప్రవర్తన అలాగే మెంటల్‌గా ఫిక్స్ అయిపోతారు. సో, ఇలాంటివి జరగకుండా ఉండాలి అంటే ప్రభుత్వం చొరవ చూపుకొని వాళ్ళకు తగిన న్యాయం చేయాలి.